పిల్ల బాగుంది కదా, లడ్డుగా బొద్దుగా. వీళ్ళదే వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా గిఫ్ట్ అయితే కొనుక్కొని రావాలి. హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరికీ ముందుగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పా. చెప్పడంలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారనమాట. గుడ్ ఈవినింగ్ అయితే ఇంకా మా బావ అయితే రియాక్షన్ చూడాలి ఫేస్లో. సే గుడ్ ఆఫ్టర్నూన్ కాదే, గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నాడు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే జస్ట్ అలా సరదాగా బయటకు వెళ్తున్నాను అనమాట మా బావతోటి కలిసి. ఇంకా పిల్లలిద్దరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయ్యాను. అది కాక మా బ్లాక్లోనే ఒక సిస్టర్ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో తను కూడా పిలిచారు. ఇంకా బయటికి వెళ్ళేసి తనకి గిఫ్ట్ తీసుకురావాలి. అలాగే సరదాగా మేమైతే హాస్పిటల్ దాకా వెళ్తున్నాము. సరదాగా ఎందుకు చెప్తున్నా అంటే మా బావది ఆల్రెడీ మెడికల్ అయిపోయిందనమాట. ఇంకా అది రిపోర్ట్స్ ఈరోజు తీసుకుంటున్నాడు. ఇంకా తను ఒక్కడే వెళ్తే బాగుండదు కదా అని చెప్పేసి కుటుంబ సమేతంగా వెళ్తూ ఉన్నాము. అంతే కదా బావా? ఇంట్లో ఉండి ఉండి మాకు కూడా బోర్ కొడుతుంది కదా. ఇంకా సండే లేదు, మండే లేదు, ఏం లేదు మా వాళ్ళకి. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటారని చెప్పేసి జస్ట్ అలా మా బావతో కలిసి ఇంకా హాస్పిటల్ దాకా వెళ్ళేసి వచ్చేటప్పుడు గిఫ్ట్ కూడా పట్టుకొని వస్తాము. అదనమాట ఈరోజు వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రే చాలేరా, ఫోన్లోకి వెళ్ళిపోతామైంది ఎట్రా. మా చిన్నోడు చూడండి అందగాడు. ఎవరైనా పిల్ల ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేద్దాం. అని చేసుకుంటావు పెళ్ళి. వెస్ట్ బెంగాల్ అయితే ఎండలు సూపర్గా ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వెస్ట్ బెంగాల్లో హీట్ ఎందుకు ఎక్కువ ఉంటుందో ఈరోజు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ అలాగే ఫ్యాక్టరీలు అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. అందుకని వాటి నుంచి వచ్చే వ్యర్థాలు, కాలుష్యం అంతా ఇక్కడే జరుగుతుంటుంది కదా, పొల్యూషన్ ఎక్కువ అనమాట. దానివల్ల అయితే వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మా వాళ్ళకి స్నాక్గా అయితే నేను మిల్క్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా స్నాక్ అయితే ఈరోజు మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టాను. ఒక అన్న అయితే షార్ట్లో మొక్కజొన్న పొత్తులు ఇలా ఉడకబెట్టాను అంటే అన్న అన్నారనమాట, ఏంటి శిరీష రాజమండ్రి వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. మీరు ఎలా అంటారో నాకైతే తెలీదు. జస్ట్ నేనైతే మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న కండలు ఇలా అంటామన్నమాట. మా సైడ్ అయితే మొక్కజొన్న కండలు అనేది ఎక్కువ అంటారు. చూడండి ట్విస్ట్ అనమాట ఇది. మా పిల్లలు సగం సగం కొరికి తిని ఇక్కడ పెట్టారనమాట. ఇంకా వాటిని నేను ఉడకబెట్టేసిన. ఇంక రెండే ఉన్నాయిలేండి, అందుకని ఇవి ఈరోజు ఉడకబెట్టేసా. ఇవ్వండి, బాగా కాలిపోతుంది. ఇప్పుడే కదా ఉడకబెట్టేసాను. ఇప్పుడైతే ఇవ్వట్లేదులేండి, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, వచ్చిన తర్వాత తింటారు. ఎందుకంటే ఇప్పుడు వేడిగా ఉన్నాయి, మళ్ళీ అవి చేతులు ఎందుకు కాల్చుకోవడం అని చెప్పేసి వెళ్తున్నాం, మేము బయలుదేరుతున్నాము. అట్లా వదిలేస్తే ఆరిపోద్ది. ఎక్కడున్నారా? వెళ్దామా? పోయినా సైన్యం అంతా ఉండాలి మా ఆయనకి తోడుగా. తప్పోతే అంటయ్యా ఉన్న ఒక్కగాని ఒక్క స్వీట్ హార్ట్ అనమాట. వెళ్తా ఉన్నాం ఇప్పుడే. బయట అయితే వాతావరణం సూపర్గా ఉంది కదా, చాలా చల్లగా ఉంది. చూడండి ఇప్పుడు 6:30 అయింది. ఇంకా చీకటి బల్ల అంతా మబ్బులుగా ఉందనమాట. ఎక్కడ ఉంది లైట్? అక్కడ లైట్ ఉందా? ఇంకా చీకటి బల్ల వెళ్ళానా అంతగా. అంటే నిన్న వర్షం పడింది కదా, ఇంక ఈరోజు చల్లగా ఉందనమాట, కూల్గా వాతావరణం అయితే. వస్తుండో మా బావ వస్తుండో. వచ్చారా? పెద్ద తలనొప్పి కదా. ట్రైన్ వచ్చిందాక 2-3 ట్రైన్లు వచ్చిందాక ఆపడేస్తారు. అబ్బాయి ఇప్పుడు చూడండి దూసుకుని పోతారు జనాలు. రీసెంట్ అమ్మ బాబోయ్, ఇంకొక్కరు కూడా ఆగబడినా ఆగరు. వెస్ట్ బెంగాల్ ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట. వీళ్ళు మాత్రం మేము అక్కడి నుంచి చూస్తున్నాము. ఈ అమ్మాయి మాత్రం అబ్బాయిని అయితే అస్సలు వదలట్లేదు. లవర్స్ అయి ఉంటారు. ఇంకెక్కడి నుంచి చూస్తున్నారు కదా, బజార్లో ఎంత గాలి కూడా దూరడానికి నుంచి చూస్తున్నారు అనమాట. పాపం మోమోస్ తినడానికి అయితే పోతుండ్రు ఇద్దరు చిరకాగూరు. ఇంకా బయటకు వచ్చామా, ఇక్కడికి వచ్చేసరికి చూడండి
చాలా పెద్ద హాస్పిటల్ ఇది చూడండి. దాదాపుగా ఒక 100 acres పైనే ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా ఇదంతా గౌరీదేవి అని చాలా పెద్ద హాస్పిటల్. మార్నింగ్ అయితే కొంచెం ఏంటంటే గ్రీనరీ కానీ ఫ్లవర్స్ కానీ డెకరేషన్ బాగుంటుంది అనమాట. ఇంకైతే వచ్చేసాము. బాగుందండి వెళ్తూ ఉన్నాడు. ఇది ఓన్లీ హాస్పిటలే కాదు, అంటే స్టూడెంట్స్ కూడా ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఇది కొత్తగా కట్టారు, చాలా పెద్దది. చూస్తున్నారు కదా ఎంతగా ఉందో. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. లేదు కదా పని అవ్వలేదు కదా, అనవసరంగా వచ్చాం. టైం వేస్ట్ కదా మళ్ళీ. ఇక మా వాడైతే ఇక్కడ అది ఉంది కదా మమ్మీ బేబీని ఎత్తుకున్నట్టు అలా అక్కడికి వెళ్ళేసి ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేస్తుండ్రు వాళ్ళిద్దరు. ఏయ్ ఇంకొద్దులేరండి రే, హాస్పిటల్ ట్రై, ఇది హాస్పిటల్గా వాడండి. వీళ్ళేందో ఎంజాయ్ చేస్తుండ్రు పార్క్ లాగా. చెల్లె నాని ఇంకెళ్దాం రా. తీసానా, ఒక్క నిమిషం ఉండు. తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది కదా. బంద్ చేయాలి, అక్కడ సీడీ చేసేవాళ్ళు లేరంట. వెళ్దాం. అవునవును గిఫ్ట్ కొనాలి మళ్ళీ. పాప మా అమ్మాయి మరీ చెప్పింది. నేను ఆయిల్ ఫ్యాక్టరీ చూపిస్తాను అని చెప్పాను కదా, అవి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క లారీ ఆయిల్ గ్యాస్ అనమాట. ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అవుతూ ఉంటాయి. ఇగోండి ఎంత పెద్ద గ్యాస్ చూడండి. ఇవైతే గ్యాస్వి, అలాగే ట్యాంకర్స్ అనమాట, చాలా ఉంటాయి. ఇంకా నైట్ అయిందంటే చాలు ఫుల్గా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఆయిల్, ఆ తర్వాత గ్యాస్, పెట్రోలు, హెచ్పి అన్నీ ఇక్కడి నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. కనిపించట్లేదు కదా, ఇది కూడా ఫ్యాక్టరీ అనమాట, ఆయిల్ ఫ్యాక్టరీ. ఇదిగోండి అంత వేడిగా ఉంది, అందువల్లే మనకి ఇక్కడ వేడి అనేది ఎక్కువ ఉంటుంది. హైవే మీద కదా, ఇంకా గాడీలన్నీ వెళ్తున్నాయి. గిఫ్ట్ తీసుకోవడానికని వచ్చాము. ఇక్కడైతే చాలా వెరైటీసే ఉన్నాయి, చూస్తాను కదా. మేమైతే రాధాకృష్ణ ఏదైనా చూద్దాం అనుకున్నాము. ఇంకా లాస్ట్కి ఫోటో ఫ్రేమ్ అయితే చూసామన్నమాట. చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా వాళ్ళు తెగ కాల్ చేస్తుంది, అది తీసి ఇది తీసి అని. అవన్నీ తీసిలేను నాన్న. భయ్యా ఉస్కో ఎక్ బార్ దిక్కానా కోల్కే. ఇదిగోండి ఇదనమాట, ఇది తీసుకుందాం అనుకుంటున్నాము ఫోటో ఫ్రేమ్. ఇంకా ప్యాక్ చేయించేసి తీసుకెళ్తాం. మా వాళ్ళు ఏడుకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే గోల. అది చూడండి ఇంకా అవే కావాలంటుంటారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, చిన్నపిల్లలే బాగున్నాయి ఎక్కువైతే. ఇంకా మేము రాధాకృష్ణుది ఇది చూసామన్నమాట. చాలా కాస్ట్ చెప్పాడు, అందుకని మేము తీసుకోలేదు. 3D ఉంది కానీ బాగుందన్నమాట. అంత ఎక్కువ ఎందుకులే పెట్టడము, మళ్ళీ మన ఏమి ఫంక్షన్స్ కూడా లేవు అని చెప్పేసి మేము అలా తీసుకున్నాం. ఎంతంటపా? అక్కడే కొంచెం బెటర్ కదా, అక్కడ మనం తీసుకున్నది. కాకపోతే ఊరకనే పోయింది అది. సేమ్ క్వాలిటీ బా, అది కూడా. కాకపోతే ఇది లేదు, ఇది లోపల కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు. ఏంటి అవన్నీ వద్దు నాన్న, ఊరికి పగలు కొట్టేస్తారు. ఎన్ని బొమ్మలు తీసి ఇచ్చామో అన్నీ పగలు కొట్టేస్తున్నారు. మనీ వేస్ట్ అని చెప్పి ఈసారి తీసుకోవట్లా. ఇక్కడ ప్యాక్ అయితే చేసేస్తున్నాము. ఎప్పుడొచ్చినా ఇక్కడే తీసుకుంటాం మీ అన్న దగ్గరే, అందుకని తగ్గించిస్తాడనమాట. సాధించారు లాస్ట్కి. ఇవైతే తీసుకున్నాం, ఇవి కొంచెం బాగానే ఉన్నాయిలే అని చెప్పేసి. ఇవి స్క్రూ సిస్టమ్ అనమాట. ఇది చూడు ఏమంత బాగాలేదు, చూసుకో ముందే చూసుకొని తీసుకో. ఏది అవునా, అవి బాగోదు నాన్న, అవి తీసుకున్నా నేను. ఇంకా డబ్బులు వేసేసాను, అక్కడ పెట్టేస్తే బాగుంటుంది. చూడండి ఎంత అత్తి పిల్లలు మా పిల్లలు. పెట్టారా చూపి. ఓ ఇదండి, ఇంక ఇదే పరిస్థితి.
ఇలా ఉంటుంది మా వాళ్ళ బొమ్మలు కొనిస్తే. జస్ట్ ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని ఒక అరగంట తర్వాత 2 పాటలు పీకేస్తారు. చూడండి మీరే, అదండి అక్కడ పంపిస్తున్నాడు చూడండి వాడు. కొడవ పెట్టాను కదా, ఇంకా అక్కడే వదిలేసి వెళ్ళాము. ఇప్పుడు అయితే చల్లారిపోయినాయి. తీసుకోండి తలా ఒక బొక్క. బాగాలేదా? ఇదిగోండి ఒకటి మంచిది. ఇదిగోరా మంచిగా ఉంది చూడు. ఇంకా రేపు నీకుండా సీజన్ కూడా అయిపోయింది. ఇంకా యానివర్సరీ అని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు డెకరేషన్ చేశారంట. ఇంకా వెళ్ళి బట్టలు మార్చుకుంటా ఉన్నారంట. ఇంకా సరేలే అని చెప్పేసి, అంటే మేము ఉండేది 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. ఇంకా అందరు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి యానివర్సరీ డే కదా, ఇంకేమన్నా బర్త్డే అయితే అంటే 6 గంటలకు అలా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, సాయంత్రం పూట చెత్త పైన వేశారు, మేడ పైన. చల్ల గాలి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ వచ్చిన తర్వాత అదైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా వెళ్ళలేదు, అందరం అయితే ఏడే ఉన్నాం. నాని ఆంటీ పిలిచిందా? తీసుకున్నా గిఫ్ట్. రాసావు పేరు? రాసావా? చూపి. గిఫ్ట్ తీసుకున్నాగా, చూపి. లేట్ అయిపోయింది, పదండి వెళ్దాము. అందరూ అయితే వచ్చేసారంట. ఇంకా తను పిలిచింది, వెళ్తున్నాం ఇప్పుడే. మా పక్కింటి అక్క కూడా వెళ్తున్నారు. ఆరాం చలో బాబు, తలకేసుకో. తాల్మే బా, వద్దులే బాయ్. బా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను రావడం కదా, జమ్మూ నుంచి వచ్చిన తర్వాత. గోల్ చేస్తుంది మన వాళ్ళు, గోల్ చేస్తుండ్రు. ఇదే కదా ఫస్ట్ టైం రాడా. మిద్ది మీద గాలి భలే వస్తుంది అసలు. చలో. వా లవ్ మ్యారేజ్ కదా, అందుకని కట్టినట్టు. కేక్ అయితే ఇదన్నమాట. సో ఈరోజు మ్యారేజ్ డే అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లడ్డూ బేబీదే. వీళ్ళది లవ్ మ్యారేజ్. ఇంక వెళ్ళంగానే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే చెప్పేసామన్నమాట. పైన చూస్తున్నారా, సింపుల్గా డెకరేషన్ చేశారు, ఎక్కువ హెవీగా ఏం చేయలేదు. కానీ పార్టీ మాత్రం చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, వీళ్ళు యూపీ వాళ్ళు అనమాట. అక్కడి నుంచి అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అమ్మాయి శారీ అయితే వేసుకుంది. కొంచెం బొద్దుగా ఉంటుంది, అది కాక ప్రెగ్నెంట్ కదా. కానీ అంటే శారీ వేసుకోగానే చాలా అందంగా ఉంది. ఎప్పుడు నైట్ డ్రెస్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏం అనిపిలా, శారీలో చూసేసరికి అందంగా అనిపించింది. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట. అంటే పెళ్ళైన సంవత్సరం కూడా కాలేదు, ప్రెగ్నెంట్. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు యానివర్సరీది. అమ్మాయికి ఇప్పుడు 6th మంత్ 5th మంత్ ఇప్పుడు జరుగుతుంది. అక్కడైతే అందరూ చేతులు పెట్టి అడ్డుపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే గాలి భలే వస్తుంది, అది ఎక్కడ ఆరిపోద్దో అని చెప్పేసి పాపం సాహసం చేస్తున్నారు. లాస్ట్కి తాత చూసారా, తన పైపంచి ఉంటుంది కదా, ఈయనైతే మహారాష్ట్ర అయినా, అందరూ కలిపి ఇలా కొవ్వొత్తి అయితే వెలిగించేశారు. పాపం ఎక్కడ ఆరిపోద్దో అని చెప్పేసి పైన వాళ్ళందరూ ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. భలే నవ్వొచ్చింది. బ్లాక్ వాళ్ళనే అయితే పిలిచారు, అలాగే వాళ్ళ యూనిట్ వాళ్ళని కూడా 2-3 అయితే పిలిచారు. ఇంకా కేక్ అయితే కట్ చేసేసారు. అంతా స్వీట్ మెమోరీస్ కదా, ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే. ముందైతే ఏం ప్రిపరేషన్ లేదనమాట. తనే అనింది వాళ్ళకి ఆయనకి, అంటే అమ్మాయికి అబ్బాయికి ముందు రోజు గొడవ అయిందంట. కానీ ఏమో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ కదా. ఇంక ఇక్కడైతే అన్న ప్రపోజ్ చేస్తున్నాడు. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇవన్నీ కామన్ కదా, ఇంకా అందరూ ఇలా పోజ్ ఇవ్వండి, అలా పోజ్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. పాప మా అన్న అయితే సిగ్గుపడుతూ ఉన్నాడు, కానీ ఇచ్చాడులేండి. ఇంకా ఐ లవ్ యూ అని చెప్పేసి తను ఇలా పోజ్ అయితే ఇచ్చాడనమాట. ఇంక ఈరోజు కూల్ డ్రింక్స్, అలాగే బిస్కెట్స్, కాజు కత్లీ, ఇంకా సమోసా, ఇంకా చాలా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నమాట జిలేబీ, కేక్, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా అవంతా ఎంజాయ్ చేస్తా కూర్చొని చూస్తూ ఉన్నాము. ఎంతసేపులేండి, జస్ట్ కేక్ కట్ చేసేంత వరకు అక్కడ నిలబడ్డామన్నమాట. ఇంకా వెళ్ళి కూర్చొని ఇలా
సమోసా మన సైడ్ అయితే లవ్ మ్యారేజా అలానా ఇలానా అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడతారు. ఇక్కడ అవన్నీ ఏముండవు. ఇంకా ఫోజ్ వాళ్ళని పిలుచుకొని ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. బాగుంటుంది. ఇంకా అంటే చుట్టుపక్కల వాళ్ళైతే పిలుచుకొని ఇంకా వాళ్ళైతే కేక్ కట్ చేసేసుకొని అందరికి ఇలా స్వీట్స్ అలాగే సమోసా ఇవన్నీ పెట్టారనమాట. ఫోజ్లో ఇదే ఉంటుందండి ఆల్మోస్ట్. సమోసా, కేకు, లేకపోతే జిలేబీ, ఇంకా గులాబ్ జామును ఇవే ఉంటాయి. రొటీన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి ఫిక్స్ అయ్యి మైండ్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మిద్ది పైన అందరం ఇలా కూర్చొని జెంట్స్ బ్యాచ్ అంతా ఇంకో సైడ్ ఉన్నారు కదా వాళ్ళంతా మందు బ్యాచ్ అనమాట. వాళ్ళు ఒక సైడ్కి వెళ్ళేసి డ్రింక్స్ అలాగే చికెన్ అవన్నీ తింటా ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకో సైడ్ కూర్చొని సమోసాలు తింటున్నాం అనమాట. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. ఇలానే ఉంటుంది ఇక్కడ. పార్టీ అయిపోయింది, తినేసి అయితే వచ్చేసినాం అనమాట. పైన అంత లైటింగ్ లేదు కదా, మీకు కొంచెం క్లారిటీ తక్కువగానే ఉంటుంది అనమాట. ఏంటండి రాగానే మా నాయగారు చూడండి ఏం చేస్తుండ్రు. తిన్నావు అసలు నువ్వు? ఏంది ఇక్కడ కాదు సమోసా తెలేదా? తిన్నావా? ఇంకా జిలేబీ తిల్లా? బాగుంది టేస్టీగానే. జిలేబీ బాగానే ఉంది, సమోసా బాగానే ఉంది, మంచిగా తీసుకొచ్చారు. కాజు కత్లీ తీసుకొచ్చారు అనమాట. బాగుంది, పర్లేదు బాగానే చేశారు. అంటే వచ్చారా తిన్నారా పెట్టామా అన్నట్టు లేకుండా అందరినీ కలివిడిగా చూసారనమాట. బాగుంది. సో యానివర్సరీ పార్టీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంక నిద్రపోవడమే. మా వాళ్ళు అయితే ఆటలాడుతున్నారు. రేపు వీడికి ఎగ్జామ్ పెట్టుకొని ఆటలాడుతున్నాడు. ఏం రాస్తాడు మరి చూద్దాం. వీడికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఉంది వాడికి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి. గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్, లవ్ యూ. గుడ్ నైట్, లవ్ యూ. గుడ్ నైట్, లవ్ యూ. బాయ్ బాయ్.